హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో మన యొక్క బ్రెయిన్ యొక్క రకాలు, తర్వాత ఎమోషన్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎమోషన్స్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయండి. అంటే పాజిటివ్ ఎమోషన్స్ కానీ, తర్వాత నెగిటివ్ ఎమోషన్స్ కానీ. సో జనరల్గా ఈ యొక్క పాజిటివ్ ఎమోషన్స్ కానీ, నెగిటివ్ ఎమోషన్స్ కానీ సిచ్యువేషన్ని బట్టి మనం దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మన యొక్క బ్రెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. పరిణామ సిద్ధాంతం ప్రకారం అతి పురాతనమైన ఆది మానవులు లేక అతి పురాతనమైనటువంటి జంతువుల్లో మనకు కనపడినటువంటి బ్రెయిన్ యొక్క రకం ఏంటంటారంటే రెప్టీలియన్ బ్రెయిన్. మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఈ యొక్క హ్యాండ్ని మనం తీసుకున్నట్టయితే దీన్ని మనం రెప్టీలియన్ బ్రెయిన్గా మనం చెప్పుకుంటున్నాం. రెప్టీలియన్ బ్రెయిన్ ఇది చాలా ఓల్డెస్ట్ బ్రెయిన్ అండి, అతి పురాతనమైనటువంటి బ్రెయిన్. సో ఈ లక్షణాలు కలిగినటువంటి, అంటే ఈ బ్రెయిన్ ఉన్నటువంటి జంతువులు అంటే నథింగ్ బట్ మన మనుషులం కూడా జంతువుల కిందకి వస్తాం. సో ఎక్కువైతే ఈ యొక్క బ్రెయిన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటారంటే అగ్రెసివ్ మోడ్ అండి. చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తర్వాత చాలా కోపంగా ఉంటారు. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. నథింగ్ బట్ ఏంటంటే మనం ఇక్కడ అన్కంఫర్టబుల్ యొక్క ఎమోషన్స్ అనేటువంటివి ఎక్కువ బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇట్లాంటి వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఫైట్, ఫ్లై, తర్వాత ఫ్రీజ్ అనేటువంటి మోడ్లో మనం ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పాము దగ్గరికి వెళ్దామండి. పాము దగ్గరికి వెళ్తే అది ఏం చేస్తుందంటారంటే మన దగ్గరకు మనం దాని దగ్గరకు పోయి కొట్టడానికి వచ్చినప్పుడు అది మన పైకి బుస కొట్టడానికి వస్తుంది. అంటే కరవడానికి కూడా వచ్చేటువంటి అవకాశాలు కలిగి ఉంటాయి. దీన్ని మనం ఏమంటారంటే ఫైట్ మోడ్ అంటాం. ఫైట్ మోడ్. ఫర్ ఎగ్జాంపుల్ అంతేకాకుండా రెప్టీలియన్స్లో మనం ఎక్కువ ఈ బ్రెయిన్ ఉంటుందంట అని చెప్తున్నాం కాబట్టి, తర్వాత ముసలి గురించి చూసుకుందాం. ముసలి దగ్గరికి పోయినప్పుడు కూడా అది మన దగ్గరికి అది కరవడానికి కానీ లేకపోతే పట్టుకోవడానికి కానీ ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంది అనమాట. సో దీన్ని మనం ఏమంటున్నామంటే రెప్టీలియన్ బ్రెయిన్గా చెప్పుకుంటాం. అగ్రెసివ్ బ్రెయిన్ అంటే ఫైట్ మోడ్లో ఉంటుందండి, లేదా ఫ్లై మోడ్లో ఉంటుంది. అంటే ఫ్లై యొక్క బిహేవియర్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బల్లి కానీ తర్వాత తొండ కానీ దగ్గరకు పోయినప్పుడు అవి మనం చూసి పారిపోతాయండి. అంటే ఫ్లయింగ్ మోడ్. అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అంటే అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫైట్ చేయడమా, లేక ఫ్లైట్ కావడమా, లేకుంటే ఫ్రీజ్ కావాలండి. ఫ్రీజ్ అంటానంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ మనకు, లేదా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు తటస్థంగా ఉండడం, ఫ్రీజ్ కావడం, అంతే సప్పుడాక అలానే ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రెప్టీలియన్లో బ్రెయిన్లో ఉన్నటువంటి మనకు మనకు ఇది తాబేలు ఉదాహరణ చెప్పుకుంటున్నాం. అది ఫ్లైట్ చేయదు, ఫైట్ చేయదు, ముడుచుకొని సప్పటిదాకా కూర్చుంటుంది. సో ఈ విధంగా రెప్టీలియన్ బ్రెయిన్ అనేటువంటి అతి పురాతనమైనటువంటి బ్రెయిన్ అగ్రెసివ్ మోడ్లో ఉంటుంది, చాలా కోపం. దీంట్లో ఫైట్, తర్వాత ఫ్రీజ్ అనేటువంటి ఒక ఎమోషన్స్తో మనకు కనెక్ట్ అయి ఉంటుండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అతి పురాతనమైనటువంటి బ్రెయిన్. ఒక మనిషికి ఎక్కువ కోపం వస్తుంది, ఎక్కువ అగ్రెసివ్గా ఉన్నాడు అంటారంటే ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఉన్నటువంటి మనకు రెప్టీలియన్ బ్రెయిన్ యాక్టివ్ మోడ్లో ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటారంటే మనం ఈ ప్రాంతం చెప్పుకుంటున్నాం ఓల్డ్ బ్రెయిన్, లేదా దీన్ని మమ్మేల్ బ్రెయిన్ అని అంటాం, లేదా ఎమోషనల్ బ్రెయిన్ అని కూడా అంటాం. మమ్మేల్ బ్రెయిన్ ఆర్ ఎమోషనల్ బ్రెయిన్. రెప్టీలియన్ బ్రెయిన్, మమ్మేల్ బ్రెయిన్ ఆర్ ఎమోషనల్ బ్రెయిన్. అంటే ఎమోషనల్ యొక్క అంటే ఎమోషన్స్తో ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నటువంటి బ్రెయిన్ ఉంది. సో మనకి ఇక్కడ చెప్పుకున్నట్టయితే దాదాపు మన లోపల 34,000 ఎమోషన్స్ అనేటువంటివి ఉన్నాయండి. 34,000 ఎమోషన్స్. ఇందులో ప్రైమరీ ఎమోషన్స్ అని, తర్వాత సెకండరీ ఎమోషన్స్ అని, తర్వాత టెర్షరీ ఎమోషన్స్ అని, తర్వాత క్వార్టర్నీ ఎమోషన్స్ అని, ఈ విధంగా రకరకాలుగా శాస్త్రవేత్తలు విభజించడం అనేటువంటిది జరిగింది. సో ఇది జనరల్గా మనకు ఎమోషన్స్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. మనకు సంతోషం కానీ, దుఃఖం కానీ, తర్వాత ఆనందం కానీ, ఇట్లాంటి ఎమోషన్స్ అనేటువంటి మనకి ఇక్కడ ఈ యొక్క బ్రెయిన్ అనేటువంటి యాక్టివ్ మోడ్లో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రెయిన్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇది అధునాతమైనటువంటి బ్రెయిన్, పైన ఉపరితలంలో ఉన్నటువంటి బ్రెయిన్. దీన్ని మనం ఏమంటున్నామంటే నియోకార్టిక్స్ బ్రెయిన్ అంటున్నాం. నియోకార్టిక్స్ బ్రెయిన్ లేదా థింకింగ్ బ్రెయిన్ అంటున్నాం. ఏదైనా మనకు ఒక క్రియేటివ్గా ఆలోచించాలి అంటారంటే ఈ యొక్క కొత్త బ్రెయిన్ లేదా నియోకార్టిక్స్ బ్రెయిన్ అనేటువంటిది మనకి ఇక్కడ
పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇవి జనరల్గా మనకు 3 రకాలైనటువంటి బ్రెయిన్, జస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. సో అంతేకాకుండా ప్రతి ఒక్క మనిషి అనేటువంటి వాడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 34,000 ఎమోషన్స్ అనేటువంటివి ఉంటాయి. అందులోపల మనకు రకరకాలుగా మనం విభజించడం, అంటే ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క రకంగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. సో ప్రైమరీ, తర్వాత సెకండరీ, తర్వాత టెర్షరీ, తర్వాత క్వార్టర్లీ ఎమోషన్స్ అనేటువంటివి మనకి ఇక్కడ శాస్త్రవేత్తలు విభజించడం అనేటువంటి జరిగింది. సో అయితే మనకు అంటే మన కంఫర్ట్ కోసం ఇక్కడ ఏం చేస్తున్నామంటారంటే, ఎప్పుడైనా ఏ ఎమోషన్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మనం నెగిటివ్ ఎమోషన్స్ని మనం తీసుకుందాం. నెగిటివ్ ఎమోషన్స్ని ఏ విధంగా మనం బయటికి వ్యక్తపరచాలి అనేటువంటి చాలామంది శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేసి మనకొక గైడ్లైన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 1981 సంవత్సరంలో ప్లౌచిక్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు ఎమోషనల్ అంటే వీల్ చైర్ అనేటువంటి ఎమోషనల్ వీల్ చైర్ అనేటువంటిది ఒక పిక్టోరియల్ గ్రాఫ్ అనేటువంటిది మనకి ఇక్కడ జరిగింది. మనం ఏదైనా కోపం వచ్చినప్పుడు అగ్రెసివ్ కాకుండా, అంటే ఇంటెన్సిటీ వైజ్గా చూసుకున్నట్టయితే ఎప్పుడైనా కూడా నెగిటివ్ ఎమోషన్స్ మనకు వచ్చినప్పుడు తక్కువ వైబ్రేషన్ ఉన్నటువంటి పదాలను మనం వాడాలి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఆయన చెప్పినటువంటి సిద్ధాంతంలో ఉన్నటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ సాడ్ అనేటువంటిది పదాన్ని మనం వివరించాలంటే, నేను సాడ్గా ఉన్నాను అనేటువంటి పదం వాడొద్దండి. డిసప్పాయింటెడ్, చాలా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనేటువంటి లో వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి పదాన్ని వాడుకోవాలంటే చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యాంగ్రీ అనేటువంటిది ఉంది. యాంగ్రీ అనేటువంటి చాలా కోపం, నేను చాలా యాంగ్రీగా ఉన్నాను నీ మీద అంటూ యాంగ్రీ అనేటువంటి పదాన్ని వాడొద్దండి. జెలీసియస్, ఐ ఫీల్ జెలీసియస్ అనేటువంటి పదాన్ని లో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి పదాలండి. సో సాడ్ అనేటువంటి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, యాంగ్రీ అనేటువంటి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో వీటికి వ్యతిరేకంగా మనము లో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి పదాలు పడితే మనం ఎమోషనల్గా బ్యాలెన్స్ ఉండగలుగుతాము అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మనకి ఇన్ఫర్మేషన్. ఇంకో ఎగ్జాంపుల్ అయితే నాకు ఇక్కడ బాగా నచ్చిందండి. ఐ యామ్ యాంగ్రీ అనొద్దు, ఐ ఫీల్ యాంగ్రీ అనేటువంటిది వాడాలి. సో ఈరోజు తీసుకున్నటువంటి అంటే టాపిక్ లోపల కొన్ని ముఖ్యమైన అంశాలు మీ ముందడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.